చెట్టు అండి ఇది కూడా ఒక పెద్ద మామిడి చెట్టు నాటాము. ఇది కూడా సిమెంట్ మడి అండి. ఇది సిమెంట్ మడి. ఇలా మెంతులు వేసాము. మెంతులు ఇది వచ్చి ఇన్సులిన్ మొక్క అండి. ఇది ఇన్సులిన్ మొక్క. ఇది ఇలాచీ అండి. ఇలాచీ అండి. ఇది ఇలాచీ. ఆ తర్వాత ఇది అవకాడో అండి. ఇది బత్తాయి అండి. ఇప్పుడు కాసింది ఈ సంవత్సరము. లాస్ట్ టైం పూత వచ్చి మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పూత వచ్చింది. ఇప్పుడు కాయలు వస్తున్నాయి చూడండి. ఇలా అక్కడక్కడ కాయ 30 కాయల దాకా వచ్చాయండి. చెట్టు లోపల ఉన్నాయి. ఇది కూడా ద్రాక్ష అండి. ద్రాక్ష పైకి పాకిచ్చేసాం. పైకి పందిరేసి అది పూత వస్తుందండి. చిన్న పిందెలుగా ఉన్నాయి. ఇది వచ్చింది జాజిమల్లి అండి. ఇది నైట్ పిన్ అంటారు కదా. ఇది చామంతి. ఇది వచ్చింది చిక్కుడు అండి. లావుపాటి చిక్కుడు. ఇది డబుల్ బీన్స్ అంటారు. ఇది ఎక్కిచ్చేసాను అనమాట. ఇంకా కాలేదు. కాయలు అవుతున్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అండి. 5 వరకు పోతుంది. ఇంకా కాలేదండి. కాయలు కాయలేదు. ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవ్వాలండి. ఇంకా స్టార్ట్ అవ్వాలి. గుండి పూలు. ఇది బత్తాయిదండి. లాస్ట్ టైం ఫుల్గా పూత పూసిందండి. పూత పూసి తర్వాత ఏమో మొత్తం రాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం పూత పూసి ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మేము ఇలా కిచెన్ వేస్ట్ రోజువారీ కిచెన్ వేస్ట్ అంతా వేస్తామండి. ఇక్కడ వేసేసి చెట్ల పొదల్లో వేసేస్తాం అనమాట. మట్టి కప్పేస్తే మళ్ళీ అది ఒక వారం 10 రోజులకి అయిపోతుందండి. ఎరువు అయిపోతుంది. చెట్లకు మంచి పోషకాలు వస్తాయన్నమాట. మనం మామూలుగా ఎరువులు వాడకుండా అలా వచ్చేస్తుంది అనమాట. మట్టి కప్పేస్తే అదే అయిపోతుందండి. వాసన గీసన లేకుండా, పురుగులు పట్టకుండా వస్తుంది. ఇది అల్లం మొక్క అండి. అల్లం. ఇది బూడిద గుమ్మడికాయదండి. ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు అండి. ఇది ఒక జామ చెట్టు అండి. ఇది కూడా అలహాబాద్ సఫేదా బాగుంటుంది. దీనికేమో ఈ కాకర తీగ అల్లుకుంది. పూర్తిగా అల్లుకుందండి. ఆముదం చెట్టు అదే మొలిసిందండి. మేమైతే నాటలేదు. ఇదండి. ఇక్కడ ఒక అరటి చెట్టు. ఇది పచ్చ అరటి చెట్టు అండి. ఇది రా బనానా. మన వండుకోవడానికి ఇది ఉంటుంది. ఇది ఒక నిత్యమల్లి అండి. ఇది నిత్యమల్లెలు మొగ్గలు కాస్తున్నాయి. ఇప్పుడు చూడండి మొగ్గలు కాస్తున్నాయి. ఇక్కడ ఒక ఇదన్నమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇది కరివేపాకు చెట్టు అండి మాది. ఇది చూడండి చాలా విరిగిపోస్తుంది. కాస్తుంది. దీనికి వచ్చి బియ్యం కడిగిన నీళ్లు ఎక్కువ వేస్తూ ఉంటే బాగా అవుతుందండి. మొక్క సర్వే అవుతుంది. చక్కగా అవుతుందండి. వీటికేమో పెద్ద తెల్ల టబ్బులు ఒకటికి కోసి పెద్ద టబ్బు రెండుగా కోసి సగం టబ్బులు నాటామండి. ఇది కానీ ఈ జామ ఇది కానీ ఈ ఎండకు పగుళ్ళు వస్తున్నాయండి. ఇది వచ్చింది చెర్రీస్ అండి. ఇది తీయగా పుల్లగా పుల్లగా ఉంటుందంటే చెట్టు నిండుకు పూత వచ్చింది. రాలిపోతుంది కానీ కొన్ని ఉన్నాయి. ఇది కూడా ఇదండి నిమ్మ చెట్టు అండి. ఇది నిమ్మ చెట్టు. చూడండి చెర్రీస్ ఇలా కాస్తున్నాయి. పిందెలు ఇంకా వస్తున్నాయి. పిందెలు అక్కడక్కడ ఆకు పచ్చదనంలో ఈ చిన్న పిందెలు కనపడడం వల్ల అదే ఎర్రగైందంటే పండయిందంటే బాగా ఎక్కువగా కనపడుతుందండి. పచ్చని చెట్ల ఎర్ర కనపడుతుంది. ఇదేమో లిచి అండి. లిచి చెట్టు ఇక్కడ నాటాము. లిచి చెట్టు. ఇది కొత్తిమీర.